రక్షకుడు, విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని కలవడానికి దేవుడు చూపించిన అపారమైన కృపను బట్టి దేవునికి సమస్త స్తుతి, ఘనత, మహిమ చెల్లునుగాక. దేవుడు మనుషులను ఎంతగానో ప్రేమించాడు. మానవుడు తనను తాను పాపం నుండి విడిపించుకోలేక జీవము గల దేవుణ్ణి చేరలేకపోతున్నాడు. బైబిల్ చెబుతుంది, మనము మొదటి మానవుని ద్వారా పాపం స్వభావమును సంక్రమించుకున్నాము మరియు మనము వ్యక్తిగతంగా దేవుని ఆజ్ఞలను పాటించకుండా పాపం చేస్తూ వస్తున్నాము. పాపము వలన వచ్చు జీతం మరణం, భౌతిక మరణం మరియు ఆత్మ మరణం. ఆత్మ మరణం అనగా మానవుడు ఇక ఎప్పటికీ దేవుణ్ణి చేరుకోలేక ఆయనను ద్వేషిస్తూనే ఉంటాడు. భౌతిక మరణం అంటే మనం ఈ లోకం జీవించే శరీరానికి సంబంధించిన మరణం అంట. దేవుడు అనంతంగా, నిత్యంగా పరిశుద్ధుడు, మంచివాడు, సర్వభౌముడు, సర్వాధికారి, సర్వజ్ఞాని, సర్వశక్తివంతుడు, సర్వవ్యాప్తి, తనకు తాను జీవం గలవాడు. ఆయన తన గుణ లక్షణాలన్నిటిలో పరిపూర్ణుడు. దేవుడు ఈ సృష్టి అంతటిని తన మాటతో కలుగజేశాడు. మనుషులను మాత్రం తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. ఈ సృష్టిని చాలా మంచిదిగా ఆయన చేశాడు. కానీ మానవుడు తన పాపము చేత ఈ సృష్టి అంతటికి చెడును సంక్రమించేశాడు. దేవుడు మనుషుని దీనస్థితి చూసి మానవుని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోకి పాపరహితుడుగా కన్య గర్భమున ద్వారా పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతులుగా జీవించి దేవుని ధర్మశాస్త్రమును సంపూర్ణంగా పాటించి మనల్ని మన పాపం నుండి విడిపించడానికి, రక్షించడానికి మన పక్షంగా దేవుని నీతిని నెరవేర్చి మనకు బదులుగా మన శిక్షను తను భరించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మరలా తిరిగి లేచాడు. ఇది శుభవార్త. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారో అనగా దేవుని చేరలేరు. ఈ శుభవార్త విశ్వసించి మన పాపమును ఒప్పుకొని దేవుని ప్రార్థిస్తే మరియు ఆయన సంగమునకు అంటకట్టబడి ఆయన కృపలో ఎదిగితే ఈ సృష్టి అంతమున మనం భౌతికంగా మహిమ శరీరంతో పునరుత్థానమును పొందుతాం. యుగయుగములు మనము దేవుని సన్నిధానంలో యేసుక్రీస్తు ప్రభువారిని పోలి ఉంటాం. ఇక కన్నీరు, బాధలు తొలగిపోతాయి. స్వర్గస్థమైనది ఇక ఏమీ ఉండదు. పాపము, మరణం ఇక ఎప్పటికీ ఉండవు. అయ్యలారా, అమ్మలారా, సహోదర సహోదరులారా, దయచేసి ఈ శుభవార్తను నమ్మి దేవుని వైపు తిరగండి. దేవునితో సహవాసం చేయండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.